హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో, ఈరోజు మనము క్రిప్టో మార్కెట్ సిట్యుయేషన్ ఎలా ఉంది, అలానే కొన్ని మేజర్ న్యూస్ అప్డేట్స్ గూడా ఉన్నాయి. వజీరెక్స్ ఎక్స్‌చేంజ్ గురించి గానీ, అలానే బిట్‌కాయిన్ ప్రైస్ సడెన్‌గా ఎందుకు డంప్ అయిందన్నది గూడా మనము ఈ వీడియోలో డిస్కస్ జేద్దాము. సో, మనకి సాటర్‌డే నైట్ అయితే ట్రంప్ మాట్లాడిన తర్వాత నాష్‌విల్‌లో కొంచెము బిట్‌కాయిన్ అయితే రైజ్ అయింది. అంటే మరీ ఎక్కువ ఆ రోజు లేకున్నా గూడా బట్ ఈరోజు అయితే మళ్ళీ సండే నార్మల్‌గా ఉన్నా, ఈరోజైతే మనకి పంపొచ్చింది. ఆల్మోస్ట్ 70,000 క్రాస్ అయ్యి $70,012 వరకి గూడా క్రాస్ అయింది. ఈ మధ్య కాలంలో మనకి ఇదే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ సడెన్‌గానైతే మళ్ళీ 66,000 వరకైతే డ్రాప్ అయింది. సో, దీనికేంటి రీజన్ గూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, ఇప్పుడైతే సైడ్‌వేస్‌గా మూవ్ అయితుంది. అలానే ఒక్కసారి మనము ఈరోజు ట్రెండింగ్ కాయిన్స్ చూషినా గూడా ఆల్మోస్ట్ మేజర్ ఆల్ట్ కాయిన్స్ అన్నీ అయితే గ్రీన్‌లోకి వచ్చాయి. బట్ కంపారిటివ్‌లీ బిట్‌కాయిన్, ఆల్ట్ కాయిన్స్ ఇంకా లోనే ఉన్నాయి. ఇంకా పంపు కావాలి అంటే ఈ ఈ క్రిప్టో సైకిల్ ఏందంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఈసారి ఎక్కువగా మనకి బిట్‌కాయిన్, మీమ్ కాయిన్స్ మాత్రమే పంప్ అవుతున్నాయి. మీమ్ కాయిన్స్‌తో పాటు ఆర్‌డబ్ల్యూఏ, రియల్ వరల్డ్ అసెట్స్ ఇలాంటివి కొంచెము ఎక్కువగా ఉన్నాయి. బట్ రెగ్యులర్ గేమింగ్ గానీ, ఇప్పుడు రెగ్యులర్ ఎల్1, ఎల్2 టోకెన్స్ గానీ అయితే అంత పంపు కావట్లేదు. మోస్ట్‌లీ మీమ్స్, ఆర్‌డబ్ల్యూఏ, ఏఐ కూడా లాస్ట్ 4-5 వీక్స్ నుంచి తగ్గింది. ఒక 2 మంత్స్ బ్యాక్ అయితే కొంచెం ఏఐ కాయిన్స్ అయితే ఎక్కువగా పంప్‌లో ఉండే. సో, ఒకసారి మనకి ఆల్ టైమ్ అంటే లార్జెస్ట్ గెయినర్స్ చూసుకున్నా గూడా మోస్ట్‌లీ చూడండి అన్నీ ఎక్కువగా మీమ్ కాయిన్స్ అలాంటివే ఉన్నాయి. డిఫరెంట్ కాయిన్స్ అంటే ఈరోజు లిస్ట్‌లో చాలా మటుకి న్యూ కాయిన్స్ అయితే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పంప్ గాని కాయిన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో, ఈ పొలిటికల్ కాయిన్స్ కూడా కొంచెం డిక్లైన్‌లోనైతే ఉన్నాయి ఈరోజు. సో, ఇంకా మనము బ్యాక్ టు వజీరెక్స్ సిట్యుయేషన్‌కెళ్ళిపోతే, సో, వజీరెక్స్ సీఈఓ ఫౌండర్ ఉన్నాడు గదా! నిశ్చల్ శెట్టి. సో, తనేం జేశాడంటే ఈరోజైతే ఒక వీడియో రిలీజ్ చేశాడు. సో, వీడియోలో ఏం జెప్తున్నాడంటే బేసిక్‌గా ఆహ్, వీళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ పోల్ కండక్ట్ చేశారో ట్విట్టర్‌లో గానీ, కమ్యూనిటీ నుంచి గానీ చాలా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. చాలా మందికి ఆ 2 ఆప్షన్స్ గూడా నచ్చలేదు. సో, బేసిక్‌గా 2 ఆప్షన్స్‌లో సారాంశం ఏంటి అంటే, మీకు మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు ఓన్లీ 55% క్రిప్టో మాత్రమే ఇస్తాము. మిగతా 45% లాక్ జేస్తామని. సో, అదైతే చాలా మందికి నచ్చలేదన్నట్టు. చాలా మంది కింద కామెంట్స్ ఏం పెడుతున్నారంటే ఆ పోలింగ్ తర్వాత, సో, బేసిక్‌గా ప్రాఫిట్స్ వస్తే మొత్తం మీరుంచుకున్నారు. ఇప్పుడు ఒక్కసారి లాస్ అంటే హ్యాక్ కాంగానే ఫండ్స్ లాస్ అయినాయని జెప్పేసి మమ్మల్ని ఎందుకు లాస్ బేర్ చేయమంటున్నారని కొందరు అడిగితే, చాలా మంది ఇంకా ఏంటంటే డిఫరెంట్ సిట్యుయేషన్. ఇప్పుడు కొందరి ఫండ్స్ అసలు హ్యాక్ గూడా గాలేదు. అలాంటి వాళ్ళు గూడా మళ్ళీ 45% ఎందుకు ఇవ్వాలి అని జెప్పేసి చాలా నెగెటివ్ కామెంట్స్ అయితే వచ్చినాయి కమ్యూనిటీ నుంచి. మీరు ట్విట్టర్‌లోకెళ్ళి చదివినా, ఎక్కడ ఏమన్నా యూట్యూబ్ వాళ్ళు అప్‌లోడ్ చేసిన యూట్యూబ్‌లో ఎక్కువ వాళ్ళు అప్‌లోడ్ చేయలే గానీ మోస్ట్‌లీ ట్విట్టర్‌లోనే. ఇప్పుడు ఎక్కువ ట్విట్టర్‌లో కమ్యూనిటీయే గదా! సో, అందులోనైతే అందరూ నెగెటివ్ కామెంట్సే ఉన్నారు. అవన్నీ నేను ఇప్పుడేం చదవను గానీ సారాంశం ఏంటంటే బేసిక్‌గా సో, ఆ నెగెటివ్ కామెంట్స్ ద్వారా వీళ్ళు మళ్ళీ బయటకొచ్చి చెప్తున్నదేంటంటే ఇది ఓన్లీ ఫస్ట్ స్టెప్పే. మీ ఒపీనియన్ గురించి అర్థం చేసుకోవడానికి ఈ పోల్‌ని క్రియేట్ చేశాము. ఇది లీగల్‌గా ఏమీ కాదు. లీగల్ యాక్షన్ తీసుకునేటట్టు ఏముండదు. సో, మేము మళ్ళీ త్వరలో ఇంకొక ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ లాంచ్ చేస్తామని చెప్తున్నారు. సో, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలన్నది కూడా ఆ ఫీడ్‌బ్యాక్ రిసీవ్ చేసిన తర్వాత చేస్తామనయితే చెప్తున్నాడు. సో, బేసిక్‌గా ఏంటంటే ఆ పోల్‌ని పెద్ద పట్టించుకోకండి. ఇది ఓకే. మేము మళ్ళా ఫీడ్‌బ్యాక్ కలెక్ట్ చేస్తాము అన్నట్టే చెప్పాడు. ఈ వీడియోలో గూడా అలానే కొంచెం మాట్లాడాడు. మీరు కావాలంటే ట్విట్టర్‌లోకెళ్ళి వీడియోస్ చూడొచ్చు. సో, బేసిక్‌గా ఇది సారాంశము. బట్ ఇప్పుడు ఆ పోల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పోలు 100% కాదు. మేము మళ్ళీ ఫీడ్‌బ్యాక్ అంటే మనకేంటంటే ఇంకా ఎన్ని రోజులు ఫీడ్‌బ్యాక్ కలెక్ట్ చేస్తారు అని ఒక డౌటు. అలానే ఇంక తను మాటి మాటికి ఇంకేం చెప్తున్నాడంటే, ఇప్పుడు వేరే ఎక్స్‌చేంజెస్ అయితే ఇయర్స్ అయినాయి హ్యాకింగ్ తర్వాత. మనది ఇప్పుడే ఇంకా 1 వీక్ ఇంత తొందరలోనే రిజల్యూషన్ రాదు అన్నాడు. సో, నాకొకటి అర్థమైందేందంటే, అంత త్వరగా ఫినిష్ అయ్యే
ఇష్యూ అయితే కాదు. ఇది మొత్తం అయితే డ్రాగ్ చేసే సిట్యుయేషన్ కనబడుతుంది. ఇంకెన్ని రోజులు తీసుకుంటదా అని. బట్ యాస్ ఎ యూజర్‌గా అంత తొందరగా ఫండ్స్ అయితే రాకపోవచ్చు. అదైతే క్లియర్‌గా కనబడుతుంది. మేబీ ఇప్పుడు ఒక్కొక్కసారి వీళ్ళు ఇలానే చెప్పి లాస్ట్‌కి ఇలా డ్రాగ్ చేద్దామని చూస్తుండొచ్చు. ఆహ్, ఇంకా చూడాలి నెక్స్ట్ సిట్యుయేషన్ ఇంకేమన్నా ఉంటే కూడా నేను అప్డేట్ చేస్తాను. సేమ్ ఈ వజీరెక్స్‌లో కూడా మళ్ళీ అవే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వజీరెక్స్ ట్విట్టర్‌లో కూడా. మీరు కింద కామెంట్స్ చదివినా గూడా కమ్యూనిటీ మాత్రం అయితే చాలా అన్‌హ్యాపీగా ఉన్నారు. సో, చాలామంది ఫైనాన్స్ మినిస్టర్‌ని గూడా ట్యాగ్ చేస్తున్నారు. ట్యాగ్ చేసి అడుగుతున్నారు. ఇప్పుడు మీరు క్రిప్టో టాక్స్ అయితే కలెక్ట్ జేయడానికి ఫస్ట్ ఉంటారు. మరి ఇట్లాంటి సిట్యుయేషన్‌లో యూజర్స్‌కి ఏం ప్రొటెక్షన్ లేదా అని జెప్పేసి గూడా చాలామంది నిర్మలా సీతారామన్ గారిని, ఇంకా వేరే వేరియస్ మినిస్టర్స్‌ని ట్యాగ్ చేస్తున్నారు. కొందరు సీబీఐ ఎంక్వైరీ గావాలని, కొందరేమంటున్నారంటే ఇది అసలు హ్యాక్ అయిందా లేదా? మీరే హ్యాక్ అయిందని జెప్పేసి ఇలా ఫండ్స్ జేస్తున్నారా? సో, దీని మీద ఎంక్వైరీ గావాలని కొందరు అడుగుతున్నారు. సో, ట్విట్టర్‌లో ఇంకా ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్ ఒపీనియన్స్ అయితే పెడుతుంటారు గదా! సో, అది ఇప్పటివరకైతే లేటెస్ట్. సో, బేసిక్‌గా ఆ పోల్ తర్వాత పెద్ద సాలిడ్ ప్రోగ్రెస్ అయితే ఏమీ లేదు. సో, అది లేటెస్ట్ వజిరెక్స్. అలానే మనం ఒకసారి ట్రంపు న్యూస్‌లో ట్రంప్ ఏం జెప్పాడు నాష్విల్‌లో అంటే, సో తను అక్కడున్న ఆడియన్స్‌కి ఫస్ట్ చెప్పిందేంటంటే, నెవర్ సెల్ యువర్ బిట్‌కాయిన్. అంటే మీ దగ్గరున్న బిట్‌కాయిన్‌ని ఎప్పటికి అమ్మకండి. సో, యూఎస్ గవర్నమెంట్ గూడా ఎప్పుడు బిట్‌కాయిన్ అమ్మదు అని జెప్పాడు. అలానే తను గవర్నమెంట్‌లోకొస్తే నేషనల్ రిజర్వ్స్ ఉంటాయి గదా! అంటే ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా, వార్స్ వచ్చినా యూజ్ జేయడానికి కరెన్సీ కొన్ని వాళ్ళు రిజర్వ్స్‌లో బెట్టుకుంటుంటారు. ప్రతి కంట్రీ గూడా ఆల్‌మోస్ట్ గోల్డు, కొన్ని యూఎస్ డాలర్స్ అట్లాంటి రిజర్వ్స్ కరెన్సీలో బెట్టుకుంటుంటారు. సో, అలాంటి వాటికి ఈ బిట్‌కాయిన్ గూడా యాడ్ చేస్తామనైతే చెప్పాడు. సో, ఇప్పుడు కరెంట్‌లీ యూఎస్ గవర్నమెంట్ దగ్గర 210 టూ 2,10,000 బిట్‌కాయిన్స్ అయితే ఉన్నాయి. సో, అవన్నిటిని ఎప్పుడు అమ్మము అని గూడా జెప్పాడు. బట్ ఇంకొక మెయిన్ విషయం తను జెప్పిందేందంటే, తను ఒకవేళ పవర్‌లోకొస్తే ఫస్ట్ రోజే గ్యారీ గెన్స్లర్‌ని పదవిలో నుంచి తీసేస్తా అని జెప్పాడు. సో, ఈ గ్యారీ గెన్స్లర్ ఎవరంటే ఎస్‌ఈసీ కమిషన్ అన్నట్టు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ అని యూఎస్‌లో ఉంటుంది. సో, వీళ్ళేంటంటే మన ఇండియాలో సిమిలర్ టు సెబీ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ కంపెనీస్‌ని, స్టాక్ మార్కెట్‌ని రెగ్యులేషన్ జేయడానికి ఈ ఎస్‌ఈసీ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. సో, బట్ వీళ్ళు రీసెంట్‌గా లాస్ట్ 1, 2 ఇయర్స్‌లో ఏంటంటే చాలా క్రిప్టో కంపెనీస్ మీద అయితే కేస్ పెట్టారు. ఈవెన్ మెటామాస్క్ మీద పెట్టారు, యూనిస్వాప్ మీద పెట్టారు, మెటామాస్క్ పేరెంట్ కంపెనీ మీద పెట్టారు, జెమినీ ఎక్స్‌చేంజ్ మీద పెట్టారు. సో, బిగ్ యూఎస్ క్రిప్టో కంపెనీస్ అన్నిటి మీద కేసులు పెట్టారు. ఈవెన్ ఇథీరియం మీద గూడా కేస్ పెట్టారు. సో, వాటన్నిటిని ఇన్వెస్టిగేషన్ జేయడము అంటే కొంచెం ట్రబుల్ జేస్తున్నారన్నట్టు దానికి అందటికి కారణము గ్యారీ గెన్స్లర్ ఎస్‌ఈసీ చైర్మన్. సో, ట్రంప్ చెప్పిందేంటంటే, నేను పవర్‌లోకొస్తే ఫస్ట్ రోజే గ్యారీ గెన్స్లర్‌ని ఫైర్ జేస్తాను. తనను తీసేస్తానని జెప్పాడు. సో, దానికైతే హ్యూజ్ అప్లాజ్ వచ్చింది. అంటే చాలా మంది వెరీ హ్యాపీ అది విన్న తర్వాత. మరి అది మనం జూడాలంటే నెక్స్ట్ జాన్వరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. అది ఒకవేళ ట్రంప్ గెలిస్తే నవంబర్‌లో. సో, ఇండైరెక్ట్‌గా ఒకవేళ ట్రంప్ గెలిస్తే మనకి బిట్‌కాయిన్‌కు కొంచెం పాజిటివ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. సో, ఫైనల్‌గా ఎట్ ద సేమ్ టైమ్ ఇంతకుముందు చెప్పినట్టు ట్రంప్ ఏమన్నాడు, అసలెప్పుడు బిట్‌కాయిన్ అమ్మను అని చెప్పాడు. బట్ ఈరోజే మనం ప్రైస్ డిప్ అయిందని మాట్లాడుకున్నాం గదా! సో, దానికి సడెన్‌గా ఎందుకు డిప్ అయిందంటే జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాకే మనకొక న్యూస్ అయితే వచ్చింది. సో, ఏంటి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు యూఎస్ గవర్నమెంట్ దగ్గర ఆల్‌మోస్ట్ 12 బిలియన్ ఆఫ్ బిట్‌కాయిన్ అయితే ఉంది. అంటే 2,10,000 బిట్‌కాయిన్స్ ఉన్నాయి యూఎస్ గవర్నమెంట్ దగ్గర. అంటే వాళ్ళు వేరు విధాలుగా కొన్నేమో పైరేటెడ్ వెబ్‌సైట్స్ నుంచి సీజ్ చేసినాయి. కొన్ని వాళ్ళు ఇంకా డిఫరెంట్ మీన్స్ ద్వారా వచ్చినాయి. బట్ ఆ 12 బిలియన్ అంటే ఆ 2,10,000 బిట్‌కాయిన్‌లో నుంచి వీళ్ళు ఆల్‌మోస్ట్ ఒక 28,000 బిట్‌కాయిన్‌ను వేరే వాలెట్‌కి పంపించారు. అంటే వాళ్ళు సెల్ చేయట్లేదు. సెల్ చేస్తారని గూడా మనకు 100% కన్ఫర్మేషన్ లేదు. బట్ ఈ ఆర్కమ్ అనే ఇంటెలిజెన్స్ కంపెనీ అంటే బ్లాక్ చైన్ వీళ్ళు వాలెట్స్‌ని ట్రాక్ చేస్తుంటారు. చాలా సార్లు మనం డిస్కస్ చేసాము. సో, వాళ్ళు వాళ్ళు చెప్తుందేంటంటే మేబీ
ఏదన్నా ఇన్‌స్టిట్యూషనల్ కస్టడీ గాని, సర్వీస్ గాని అంటే ఇన్‌స్టిట్యూషనల్ కస్టడీ అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర కాకుండా వేరే దగ్గర సేఫ్‌గా ఉంచడం కోసము అట్లాంటి కస్టడీకి పంపించుండొచ్చు అని గెస్ చేస్తున్నారు. బట్ ఈ న్యూస్ ఒకసారి మార్కెట్ రాంగానే మామూలుగా మనము మార్కెట్ కొంచెం సివియర్‌గా రియాక్ట్ అవుతుంది. ఎప్పుడైనా లార్జ్ బిట్‌కాయిన్ మూవ్ అయితుంటే. సో, దాని వల్లనైతే మనకి డిప్ అయింది. సో, హోప్‌ఫుల్లీ అది క్లారిఫై కాగానే మళ్ళీ ఆహ్, మార్కెట్ అప్ ట్రెండ్‌లోకెళ్తుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే ఇది న్యూస్ బయటకొచ్చింది కాబట్టి ఒక 2-3 అవర్స్ బ్యాకు. సో, మళ్ళీ రేపు నేను వీడియో చేసిన తర్వాత ఒక 2, 3 అవర్స్ తర్వాత మేబీ పికప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది రీజను సడెన్ డంప్ కావడానికైతే. బట్ ఇప్పటికైతే మనం చూస్తున్నారు గదా! ఇంకా వాళ్ళ దగ్గర 2,10,000 28,000 పోయినా గూడా ఆల్‌మోస్ట్ ఇంకా ఒక 10,000,000,000 వర్త్ ఆఫ్ బిట్‌కాయిన్ అయితే యూఎస్ గవర్నమెంట్స్ దగ్గరైతే ఉంది. సో, అది మన యూఎస్ గవర్నమెంట్ గురించి అప్డేట్. అలానే ఫైనల్‌గా ఒక డోజ్ కాయిన్ న్యూసు జస్టు ఇది ఏంటంటే ఆహ్, మామూలుగా ఈలాన్ మస్క్ ఎప్పుడూ క్రిప్టో గురించి గాని, డోజ్ గురించి ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అని అడిగితే బేసిక్‌గా ఏదో ఒక ఇంటర్వ్యూలో తను చెప్పింది ఏంటంటే మొన్న హ్మ్. నాకు ఆ డోజు డాగ్ అంటే ఇష్టము. దాని మీద ఉండే మీమ్స్ ఇష్టం గాబట్టి, తనకెక్కువ మామూలుగా మీమ్స్ అంటే ఇష్టమంట. సో, అలానే ఆ టైప్ ఆఫ్ డాగ్ గూడా ఇష్టం గాబట్టి, ఆ 2 కలిసి ఉన్న కాయినే డోజ్ కాయిన్. అందువల్లే నాకు కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్. అదర్ దెన్ దట్ నేను ఏ కాయిన్‌ని గూడా పంప్ జేయాలని ఎప్పుడూ అనుకోలేదు. బట్ జస్ట్ అది ఎప్పుడైతే నాకు డాగ్ ఇష్టమని జస్ట్ చెప్పానో, ఆ విధంగా అందరూ అలా మీమ్ కాయిన్‌ని పంప్ చేయడం స్టార్ట్ చేశారా అని చెప్పేసి క్లారిఫై చేశారు. ఇది ఈరోజు మనకి మేజర్ క్రిప్టో అప్డేట్స్. ఒకవేళ మీకు ఏమన్నా క్వెషన్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్ యూ.